మామ ఫైనల్గా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించినటువంటి యూఎస్ఏ ప్రీమియర్ టాక్ అయితే బయటికి రావడం అయితే జరిగింది. ఇంతకీ ఆ యూఎస్ఏ ప్రీమియర్ టాక్ నుంచి ఏ విధమైన టాక్ తెచ్చుకుంది అండ్ అలాగే ఏ మాత్రం రేటింగ్ తెచ్చుకుంది, ఇంతకీ ఈ సినిమా వచ్చేసి ఏ మాత్రం ఆడబోతుంది, ఇంతకీ ఈ సినిమా హిట్టా ఫట్టా అనే వాటి గురించి ఈ వీడియోలో ఇన్డెప్త్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో అంతకంటే ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్లోని కంటెంట్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ కొట్టండి. అండ్ లైక్ కొట్టిన తర్వాత పక్కన హైప్ అని ఒక బటన్ వస్తుంది. ఆ హైప్ ఇచ్చేయడం వల్ల ఈ సినిమా ఎలా ఉందని ఇంకో 10 మంది తెలుసుకుంటారు. ఇక మనం సోదాపేసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయానికి వస్తే ఓవరాల్గా సినిమా వచ్చేసి 100 మంది చూస్తే ఆ 100 మందిలో కూడా దాదాపు 65 నుంచి 70 మంది కూడా సినిమాకి పాజిటివ్గా చెప్పుకొచ్చారు. సినిమాలో వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అదర్ హీరో మూవీ సాంగ్స్కి డ్యాన్స్ వేస్తారని, ఆ సీన్ మెయిన్ హైలైట్గా ఉంటుందని, అండ్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కామెడీ సీన్స్ ఈ మూవీలో హైలైట్గా ఉంటాయని, అండ్ అలాగే డ్యాన్స్ మూవ్స్ హైలైట్గా ఉంటాయని, అండ్ దేఖలేంగే సాలాకి ఒక్కడు కూడా థియేటర్లో కూర్చోరని, అండ్ అది మాత్రమే కాకుండా సినిమాలో స్టోరీ లైన్ చాలాసార్లు చూసినప్పటికీ దాని చుట్టూ కమర్షియల్ స్టోరీ లైన్ ఎంటర్ చేసి దాని తర్వాత కొన్ని కామెడీ సీన్స్ ఎంటర్ చేసి అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఒక వింటేజ్ క్యారెక్టర్ని అయితే బయటకు తెచ్చారని, ఫ్యాన్స్ అందరికీ కూడా ఫుల్ మీల్స్లా ఉంటుందని, సో సినిమా చూసిన వాళ్ళంతా కూడా యూఎస్ఏ నుంచి చెప్పుకురావడం అయితే జరిగింది. అండ్ సినిమా గురించి వాళ్ళు చెప్పిన మేజర్ పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వింటేజ్ ఫ్యాగ్, అలాగే వింటేజ్ లుక్ అండ్ అలాగే వింటేజ్ కామెడీ, ఈ మూడు అయితే మాత్రం ఈ సినిమాలో చూసామని, అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్కి అయితే మాత్రం ఫుల్ మీల్స్ ఈ ఉగాదికి అని చెప్పేసి ఈ సినిమా ప్రీమియర్ టాక్ నుంచి అయితే తెచ్చుకుంది. అండ్ అలాగే సినిమాలో నెగిటివ్స్ ఏం లేవా అంటే సినిమా వచ్చేసి కేవలం 2.5 hours ఉన్నా సరే కొంచెం లెంతీగా అనిపించిందని, అండ్ అలాగే సినిమాలో వచ్చేసి కొన్ని అన్నెసరీ సీన్స్ ఉన్నాయని, అండ్ కొన్ని ఫైట్ సీన్స్ అయితే మాత్రం ఓవర్ ద టాప్ వెళ్ళిపోయాయని, అండ్ సినిమాలో కొన్ని డైలాగ్స్ అయితే చాలా క్రింజెస్ట్గా ఉన్నాయని చెప్పేసి కొన్ని నెగిటివ్స్ కూడా అయితే సినిమా గురించి చెప్పుకొచ్చారు. అండ్ సినిమా అయితే మాత్రం ఫ్యాన్స్కి బాగా నచ్చుతుందని చెప్పేసి మేజర్ పాజిటివ్గా వచ్చింది. అండ్ సినిమాలో దేఖలేంగే సాలాలో ఉండేటటువంటి విజువల్స్ అయినా, ఆ సాంగ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టెప్స్ అయినా వేరే లెవెల్ అని, అండ్ అలాగే మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే సాంగ్ వచ్చేసి థియేటర్లో ఉండదన్నారు, కానీ సినిమాలో అయితే మాత్రం ఉందంట. మరి మన ఇండియన్ వర్షన్ కూడా ఆ సాంగ్ ఉందో లేదో అయితే తెలియదు. ఓవరాల్గా ఆ సాంగ్ అయితే మాత్రం ఓవరాల్గా చూడడానికి కానీ వినడానికి కానీ సో థియేటర్లో చూడడానికి బాగుందని, అండ్ అలాగే విజువల్స్ బాగున్నాయని చెప్పేసి సినిమాలో క్వాలిటీ అయితే మాత్రం ఎక్కడా తగ్గకుండా సినిమా మొత్తం క్వాలిటీగా ఉంటుందని చెప్పేసి, అండ్ ఎత్తరా కాలర్ ఎత్తరా సాంగ్లో కూడా పవర్ స్టార్ స్టెప్స్ అయితే మాత్రం స్వాగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుందని, అండ్ రాశిఖానాతో వేసే స్టెప్స్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయని చెప్పేసి సో సినిమా చూసిన వాళ్ళంతా కూడా కొంతమంది పాజిటివ్ కొంతమంది నెగిటివ్గా అయితే మాత్రం సో మిక్స్డ్ రెస్పాన్స్ని తెచ్చుకున్నారు. కాకపోతే సినిమాకి వెళ్ళిన వాళ్ళలో 70% కూడా సో సినిమా అయితే మాత్రం బాగుందని చెప్పారు. ఓవరాల్గా ఫ్యాన్స్కి అయితే మాత్రం హై ఫీస్ట్లా ఉంటుంది అండ్ కామన్ ఆడియన్స్కి అయితే జస్ట్ వన్ టైం వాచబుల్ అనేటట్టుగా ఉంటుందని చెప్పేసి మూవీ గురించి ఓవరాల్గా సో చూసిన వాళ్ళంతా కూడా చెప్పుకు రావడం అయితే జరిగింది. ఇదన్నమాట ఓవరాల్గా యూఎస్ఏ ప్రీమియర్ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సంబంధించినటువంటి రివ్యూస్ అయితే. అండ్ అక్కడ సినిమా చూసిన వాళ్ళు అయితే మాత్రం సో మిక్స్డ్ టాక్ని అయితే సొంతం తెచ్చుకుంది ఈ సినిమా అయితే. అక్కడ ఈ సినిమాకి రేటింగ్ వచ్చేసి 3.25 out of 5 విచ్ ఈజ్ అండ్ హిట్ ఫిలిం అని చెప్పేసి సో యూఎస్ నుంచి రేటింగ్స్ అయితే వచ్చాయి అండ్ టాక్ అయితే వచ్చింది. ఇంకొన్ని గంటల్లో ఇక్కడ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో రివ్యూ ఉంటుంది. అది మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా వీడియోస్ చూస్తూ ఉండండి. మళ్ళీ రివ్యూతో అయితే కలుద్దాం.